హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అంటే ఉగాది రోజు మనం ముఖ్యంగా చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచుల్ని మనం చూసే విధంగా, మనకు తెలిసే విధంగా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొద్దిగా మార్పులతో వారి ఆచారాల ప్రకారం తయారు చేసుకుంటుంటారు. కానీ దీనిలో వాడే వేపపూతని అందరూ కంపల్సరీ వాడతారు కాబట్టి ఈ వేపపూతని ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా మనకి ఈ కాడలు కనిపిస్తాయి. మనకి కనిపిస్తున్న పువ్వు యొక్క రెక్కల్ని మాత్రమే మనం ఈ పచ్చళ్ళకి వాడుకోవాలి. అప్పుడు మాత్రమే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఈ వేపపూత అనేది చాలా ఆరోగ్యకరమైన పదార్థము. కాబట్టి సంవత్సరంలో ఈ వాతావరణం మారే టైంలో మనం ఖచ్చితంగా ఇటువంటి పదార్థాలని తీసుకోవాలి. ఇక్కడ వేపపూతని ముందుగా ఇలా కాడల్ని వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాడల నుంచి మనం పువ్వుల్ని తీసుకోవాలి. ఈ పువ్వుల్ని ఇలా ఒక్కొక్కటిగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా అన్నీ కలిపి దూసేసుకుని దీనిలో వేసుకోవచ్చు. ఇలా దూసేసిన తర్వాత దీనిలో ఇంకా కూడా కాడలు, రెక్కలు ఇంకా చాలా ఉంటాయి, మొగ్గలు. వాటన్నింటి కూడా మనం వేరు చేసుకుని మనం రెక్కలు మాత్రమే తీసుకోవాలి. ఇలా కాడల నుంచి అన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇలా ఉగాది పచ్చడి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఆచారాలతో తయారు చేస్తారు కదా. మా ఇంట్లో ఎలా తయారు చేస్తామో ఉగాది రోజు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా మొగ్గలు ఉంటాయి కదండి, ఈ మొగ్గలు కూడా మనకి పచ్చడికి పనికిరాదు. అది వేస్తే ఒక రకమైన ఘాటు, చేదు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి టేస్ట్ బాగోదు. ఇలా అన్నీ పువ్వులన్నీ తీసేసుకున్న తర్వాత చూసారు కదా, దీనిలో ఇంకా కాడలు, ఇంకా మొగ్గలు అలాంటివి ఉన్నాయి. వాటి నుంచి మనకి రెక్కలు విడిగా రావడం కోసం ఇలా చక్కగా నలుపుకోవాలి. పైపైన మాత్రమే నలపాలి. ఎక్కడ కూడా ఒత్తిడి చేసి లేకపోతే గట్టిగా పిసికినట్టు నలపకూడదు. అలా నలుపుతూ ఉన్నప్పుడు రెక్కలు మాత్రమే కిందకు ఊడిపోయి పడిపోతాయి. ఇలా ఊడిపోయిన రెక్కల్ని ఇలా కొంచెం ప్లేట్లో వేసి చెరిగినట్లుగా చేసుకుని మనం రెక్కల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా, అంటే దూది కన్నా కూడా మెత్తగా ఉంటాయి. చక్కగా ఫ్రెష్గా ఉన్న ఈ రెక్కల్ని మాత్రమే మనం కలెక్ట్ చేసుకోవాలి. మనం చాలా వేపపూత తెచ్చినట్టు అనిపిస్తే మనకి చివరికి వచ్చేసరికి ఒక స్పూన్ నుంచి 2 స్పూన్ల పూత మాత్రమే లభిస్తుంది. కానీ ఈ స్టెప్పే ఈ వేపపూత పచ్చడికి చాలా ఇంపార్టెంట్. ఇలా అంతా చెరిగిన తర్వాత మనం రెక్కల్ని మొత్తం చూపిస్తాను. ఇలా చెరిగినప్పుడు కూడా ఇంకేదైనా కాడలు కానీ, నల్లగా ఉన్న నలకలు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. వేపపూతని తీసేటప్పుడు దీని మీద కొంచెం పురుగులు కూడా ఉంటూ ఉంటాయి, సాలీలు ఎక్కువగా పాకుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకుంటూ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం చెరిగిన తర్వాత దాదాపుగా 1 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది పూత అంతే. ఈ వేపపూత ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఉగాది అయిపోయిన తర్వాత కూడా ఈ వేపపూత అందుబాటులో ఉంటే మనం పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది కూడా. మా ఇంట్లో చేసే ఉగాది పచ్చడికి మాత్రం అందరూ పోటీ పడి మరీ తింటాము. ఎందుకంటే అది అంత టేస్ట్గా వస్తుంది కాబట్టి. దీనిలో ఇంకా సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, బెల్లం తరుగు, చింతపండు గుజ్జు, ఇంకా అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ను కూడా కలుపుతాము. కొద్దిగా మిరియాల పొడి, కొంచెం సాల్ట్ కలిపి ప్రిపేర్ చేస్తాము. కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది. మీ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అది ఎంతమంది ఇష్టంగా తింటారు అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఉగాది పచ్చడిని ముఖ్యంగా కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.